వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అధికార విపక్షాలు సరికొత్త వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి సభకు సిద్ధమయ్యాయి. ఈ సమావేశాల్లో మోడీ సర్కార్ జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలతో పాటు దేశ ఆర్థిక న్యాయ వ్యవస్థలపైన ప్రభావం చూపే 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతుంది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు, ఆదాయ పన్ను సవరణ బిల్లు, బర్త్ డెత్ సర్టిఫికెట్ల సరళీకరణ బిల్లులు ఉన్నాయి. ఇక వీటితో పాటు జాతి చిహ్నాలను కించపరిచే వారిపైన కఠిన చర్యలు తీసుకునే చట్టం, ఎంఎస్సీఎంఈ చట్టాల్లో మార్పులు, గతంలో పెండింగ్లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం ఆమోదించుకోవాలని చూస్తుంది. మరోవైపు ప్రజా సమస్యలపైన కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలు వ్యూహాలు రచించాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపైన సభను స్తంభింపజేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సైనిక ఘర్షణలో మరణించిన సైనికుల వివరాలపైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సభలో తీవ్ర దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తొలి రోజే పార్లమెంట్లో కొన్ని కీలక తీర్మానాలు రానున్నాయి. ఆఫీసు ప్రాఫిట్ కమిటీ పైన తీర్మానాన్ని ఈటల రాజేందర్, అజయ్ భట్ ప్రవేశపెట్టనుండగా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపుదలపైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీల భవితవ్యంపైన నేడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనానికి సంబంధించి స్పీకర్ కార్యాలయానికి ఎంపీ కాకోలి ఘోష్ ఇప్పటికే పత్రాలు సమర్పించారు. ఉదయం 11 గంటలకల్లా స్పీకర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చలో పార్లమెంటుకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించారు. అయితే ఈ చలో పార్లమెంటు ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పార్లమెంటు వంటి అత్యంత సున్నితమైన హై సెక్యూరిటీ జోన్లో ఎలాంటి ర్యాలీలకు, ఆందోళనకు అనుమతించే ప్రసక్తి లేదని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కాసేపులో పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం, చెల్లో పార్లమెంటుకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, సభ సజావుగా సాగేలా చూడడం కోసం ఉదయం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేసింది? అదేవిధంగా ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో చెలో పార్లమెంటుకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తతకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. దేశం మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో కీలక బిల్లులు ఈసారి పార్లమెంట్ సమావేశంలో మరి ఆమోదం తెలుపుతాయా లేదా అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక పూర్తి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చెలో పార్లమెంటు పిలుపునివ్వడం జరిగింది. దీంతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ని అమలు చేశారు. ఎవరైతే ఒక్కరు ఇద్దరు గుమ్ముకూడితే మాత్రం వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ గతంలో జరిగినటువంటి అయోధ్య రామ మందిరం విరాళాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంలో కూడా కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కాక్రోచ్ జనతా పార్టీ గత కొంతకాలంగా అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వారిపై కూడా పూర్తిగా వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ గతం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. గతంలో జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఈరోజు జరిగేటువంటి
పార్లమెంట్ సమావేశాలను ఖచ్చితంగా అడ్డుకొని తీరాలని కాక్రోజ్ జనతా పార్టీ భావించింది. ఇందులో భాగంగానే చెలో పార్లమెంటు భవన్కి ఈరోజు జనతా పార్టీ కాక్రోజ్ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఇక పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తుని అక్కడ పార్లమెంట్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 5 కీలక బిల్లుని ఈసారి ఆమోదం తెలిపేందుకు అటు కేంద్రం సన్నాహమైంది. ఇప్పటికే అటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే విధంగా అటు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించినటువంటి బిల్ని ఈసారి పార్లమెంట్లో ఆమోదం తెలిపేందుకు బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు మొత్తం కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న బిల్లుని ఈసారి పూర్తిగా ఆమోదం తెలిపే విధంగా అటు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇక జాతీయ చిహ్నాలని ఎవరైనా కించపరిస్తే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆ బిల్ని కూడా రూపొందించే అవకాశం ఉంది. మరోవైపు నేడు 20 మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా 20 మందికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్సీపీఐలో విలీనం చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే కాకోలి ఘోష్ అనే పత్రాలు కూడా సమర్పించారు కాబట్టి వాటికి సంబంధించిన నిర్ణయం కూడా ఈసారి స్పీకర్ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఢిల్లీలో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. 5 కీలక బిల్లును ఈసారి ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. అయితే వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అటు ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా ఈసారి గట్టిగా కేంద్రం నిలదీయాలనేటువంటి ఎత్తుగడతో ఇప్పటికే పార్లమెంటు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కావచ్చు, మరోవైపు విద్యుత్ థర్మల్ ప్లాంట్లో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసి దాదాపు 11 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అటు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఈసారి ఈ అంశాన్ని కూడా పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు మన చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి మెట్రో ఫేజ్ 2 సంబంధించిన అంశంపై గతంలోనే అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కలిశారు. అయినప్పుడు కూడా ఐఆర్ఎఫ్సి నిధులు విడుదలకు సంబంధించిన అంశంపై ఇప్పటివరకు కేంద్రం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చించే విధంగా అటు ఎంపీలకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో కూడా దిశానిర్దేశం చేయడం. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మరోవైపు పెండింగ్ ప్రాజెక్టుల బిల్లులు, మరోవైపు తెలంగాణ రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశాలపై కూడా ఇటీవల కాలంలో పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఆ అన్ని అంశాలపై కూడా ఈసారి తెలంగాణ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సంబంధించిన మామనూరు ఎయిర్పోర్ట్ సంబంధించిన అంశం ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేసింది. అక్కడ భూసేకరణ కూడా కంప్లీట్ అయింది. కాబట్టి వాటికి సంబంధించిన అంశం ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కబోతుంది, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ పునర్జీవనానికి సంబంధించిన అంశంపై మరి వాటి నిధులకు సంబంధించిన అంశంపై కూడా ఈసారి పార్లమెంట్లో మన ఎంపీలు కూడా గలం ఇప్పించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చాలా వేడిగా జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఈరోజు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేందుకు కాక్రోజ్ జనతా పార్టీ ఇప్పటికే బంధుకు అక్కడ చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే పార్లమెంట్ భవనాన్ని ఆ పరిసర ప్రాంతాలను మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ని అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాక్రోజ్ జనతా పార్టీ నేతల్ని ఇప్పటికే కొంతమంది కీలక నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తమ సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఎవరైనా పార్లమెంట్ పరిసర ప్రాంతాలకి గుమికూడినా, వారు సభలు సమావేశాలు నిర్వహించినా, ఆందోళన వ్యక్తం చేసినా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటారని మాత్రం ఇప్పటికే ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం అయితే పార్లమెంట్లో జరిగేటువంటి ఈ సమావేశాలు ఈసారి మాత్రం చాలా వేడిగా జరిగినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పోలీసులు కూడా భారీగా మోహరించారు. చక్రి, అయితే నీటి అవకతవకలపైన చెలో పార్లమెంటుకు కాక్రోజ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నా కూడా కాక్రోజ్ పార్టీ అక్కడికి పిలుపునిచ్చింది. దానికి సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితులలో నీటి పేపర్ లీకేజ్, నిరుద్యోగం వంటి అంశాలపైన ప్రతిపక్షాలు సభను స్తంభింపచేసే వ్యూహంతో ఉన్నాయి. ఏంటి పరిస్థితి? వారు ఇచ్చిన వాయిదా తీర్మాన పరిస్థితి ఏంటి?
ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే నీట్ పేపర్ని కండక్ట్ చేసినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో అది పూర్తిగా విఫలమైంది. మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మొదటి నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 20,05,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాస్తే వారందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా కూడా అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీర్పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా కేంద్రం దీనిపై ఎలాంటి చలనం లేకుండా మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో అతను కూడా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందించకపోవడం, మరోవైపు విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరు కావచ్చు, వీరందరిపై కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత దర్యాప్తు జరిపించినప్పుడు కూడా కేవలం తూతూ మంత్రంగానే కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో కీలక నేతల్ని అరెస్ట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కూడా అటు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు చెలో పార్లమెంటు కూడా పిలుపునిచ్చింది. దాదాపు 20,05,000 మంది విద్యార్థులు ఇప్పటికే నీట్ ఎగ్జామ్స్ని మరొకసారి నీట్ ఎగ్జామ్స్ రాశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కండక్ట్ చేసిన తర్వాత మరి దీనిపై గతంలో వచ్చినటువంటి ర్యాంకులు వచ్చినటువంటి వారికి మళ్ళీ ఈసారి కొంత తక్కువ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో కేంద్రం తప్పిదం వల్లనే విద్యార్థుల భవితవ్యం నాశనం అవుతున్నటువంటి ఆందోళన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు ఇది జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ సంబంధించిన అంశం కావచ్చు, మరోవైపు అది అయోధ్య రామ మందిరం విరాళాలకు సంబంధించిన అంశం కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా కేంద్రం తీరుపై కూడా విమర్శల అస్త్రాలు కురిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈసారి ప్రతి వ్యూహాలతో ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మాత్రం చాలా వేడిగా కూడా కొనసాగే అవకాశం. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.